ఎంత వయసు నీది? 16 16 అంటే మైనరా మేజరా? మైనర్లు బండి నడపచ్చా? ఎందుకు నడుపుతున్నావు మరి? బ్యానర్ వేయడానికి కాదు, మైనర్లు బండి నడపద్దు అసలు, అర్థమవుతుందా? మైనర్ డ్రైవింగ్ చేయొద్దు. హెల్మెట్ ఏది మరి? హెల్మెట్ లేదా? బండి మాత్రం ఉంది. మైనర్లు బండి నడిపితే ఏమైతే తెలుసా? అది కూడా తెలియదా? 18 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు మైనర్లు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నడపచ్చా మరి? లైసెన్స్ తీసుకొని నడపాలా. లైసెన్స్ ఇవ్వడానికి 18 సంవత్సరాలు రావాలి. ఏమైనా యాక్సిడెంట్లు అవి అయినాయి అనుకో చాలా ఇబ్బంది అవుతుంది. మీకేం కాదు, ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ కేసెస్ మీ పేరెంట్స్ కౌన్సిలింగ్ పోవాలి, కోర్టుకు పోవాలా, ఇవన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకు మీ ఏజ్ లో సైకిల్ తొక్కుకోవాలి? ఎందుకు స్కూటర్లు ఎందుకు మీకు? ఏం చదువుతున్నావు? ఇంటరా? ఫస్ట్ ఇయర్, 10th అయిపోయింది. దిగు. కనీసం ఒక హెల్మెట్ అన్నా పెట్టుకోవాలి కదా బాబు. నువ్వు మైనర్ డ్రైవింగ్ కేసు అయింది. ఈ బండి నువ్వు నడిపినావు కాబట్టి, నువ్వు మైనర్ కాబట్టి మైనర్ డ్రైవింగ్ కేసు వేసినావు. ఈ బండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతుంది. మీ ఫాదర్ ని తీసుకొని గోషమాల్లా కౌన్సిలింగ్ సెంటర్ ఉంటది, మీ డాడీని తీసుకొని నువ్వు తీసుకొని ఈ స్లిప్ తీసుకొని గోషమాల్కి వెళ్ళేసి మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి రండి. ఓకేనా? అప్పటి వరకు ఇది మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటది. బండి నడపొద్దు అట్లా. మైనర్లు, లైసెన్స్ లేని వాళ్ళు బండ్లు నడపకూడదు. అర్థమవుతుందా? మీ ఫాదర్ ని తీసుకొని రా. వెళ్ళమ్మా, మీ ఫాదర్ ని తీసుకొని ఈ స్లిప్ తీసుకొని రా పోలీస్ స్టేషన్ కాడికి రా. ఇయ్యారు బండి, ఇయ్యారు. నీకు లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, నువ్వు మైనర్ ఉన్నావు, బండి ఎట్లా ఇస్తారు? ఆల్రెడీ చలాన్ అయింది కదా, స్లిప్ ఇచ్చినాం కదా. మీ డాడీని తీసుకొని కౌన్సిలింగ్ పోయి రాపో. కౌన్సిలింగ్ పోయి మీ డాడీని తీసుకొని రావాలి పోలీస్ స్టేషన్కి. వెళ్ళమ్మా.